ముస్లిం మైనారిటీలు రానున్న ఎన్నికలలో కీలకమైన పాత్ర పోషించాలని, తాము వేసే ఓటు తమ భవిష్యత్తును నిర్ణయిస్తుందని, ప్రతి ఒక్క మైనారిటీకు గత 5 సంవత్సరాలలో వైఎస్ఆర్ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి చేసిన సంక్షేమ పథకాలను గుర్తించి ఎన్నికలలో ఓటును వైఎస్ఆర్సీపీకి వేయాలని, జగన్మోహన్ రెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ముస్లిం మైనారిటీ నాయకులు షేక్ అహ్మద్ కాదరి తిరుపతి నగర ప్రజలకు పిలుపునిచ్చారు. శుక్రవారం ఉదయం తిరుపతి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. గడిచిన 5 సంవత్సరాలు ఏ విధంగా ఈ ప్రభుత్వము మైనార్టీలకు సహకరించిందో అవన్నీ దృష్టి పెట్టి ఇప్పుడు మేము వేసే ఓటు రాబోయే 5 సంవత్సరాల భవిష్యత్తు ఈ ఓటుతో ఆధారపడింది. మనం వేసే ఓటు మన బాధ్యతగా 5 సంవత్సరాలు ఈ ప్రభుత్వం మమ్మల్ని ఏ విధంగా ఆదుకుంటుంది, హక్కున చేర్చుకుంటుంది, గడిచిన 5 సంవత్సరాలు జరిగిన సంక్షేమ పథకాలలో మరలా మనకు ఆ హక్కు కల్పిస్తుంది. ఇప్పుడు ఈ తరుణంలో జరుగుతున్న విష ప్రచారం, నేను ఇంతకు ముందు కూడా మీ ముందు రాష్ట్ర ప్రభుత్వం గడిచిన నల్ల చట్టాల పైన అసెంబ్లీలో తీర్మానం చేసింది. ఆ తీర్మానంలో 175 అసెంబ్లీ సభ్యులుగా ఉంటే 151 అసెంబ్లీ సభ్యులు మాత్రం ఆ నల్ల చట్టాలని అమలు చెయ్యము అని తీర్మానం చేశారు. మిగతా 24 మంది అసెంబ్లీ సభ్యులు చేయలేదు. 23 మంది తెలుగుదేశం సభ్యులు, ఒక అతను జనసేన సభ్యుడు, చేసిందంతా వైఎస్ఆర్సీపీ సభ్యులు మాత్రమే. కావున సిఎన్ఎన్ఏ ఇంటర్వ్యూలో మా రాష్ట్ర పార్టీ అధ్యక్షులు ముఖ్యమంత్రి వర్యులు ఖచ్చితంగా చెప్పారు, తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకోవడం వలన ఎన్నికల అనంతరం కూడా ఎన్నికల తర్వాత కూడా నేను బీజేపీతో పొత్తు లేదు, జత కట్టను అని. దయచేసి ఓటు వేసేటప్పుడు ఆలోచించండి.